రావాల్సిందే అని మేము ముగ్గురం. కాలభైరవ క్షేత్రంలో ఒక కొత్త నూతన అధ్యాయం అనేది ఈరోజు నుండి మొదలు కాబోయింది. మనకు వచ్చినటువంటి ఈరోజు అర్చక పురోహితులు ముఖ్యంగా మన స్వామివారు సముద్రాల శ్రీనివాస్ శర్మ గారు చెప్పండి. కాలభైరవ స్వామి యొక్క దర్శనానికి రావడం జరిగింది. అదేవిధంగా జమ్మికుంట వాస్తవ్యులు ప్రదర్శ శర్మ గారు, అలాగే మన కొండగట్టు వేద పండితులు పెద్దన్న శర్మ గారు కూడా, కోటిలింగాలయ గారు సిద్దిపేట వాస్తవ్యులు ప్రధాన అర్చకులు పానగంటి మహేశ్వర శర్మ గారు కూడా ఈరోజు ప్రదేశ కాలంలో మన కాలభైరవుని యొక్క క్షేత్రాన్ని దర్శించుకొని మరి రుద్రాభిషేకాన్ని కూడా నిర్వర్తించడం అనేది జరిగింది. చాలా సంతోషదాయకమైనటువంటి ఈ యొక్క సందర్భాన్ని పునస్కరించుకుని వారి మాటల్లో మన భైరవాద్రికి సంబంధించినటువంటి అనుభవాల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మాకు అనుకోకుండా భగవద్ దర్శనం రావడం జరిగింది. వాళ్ళ చెప్పండి. ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ భగవంతుడే కాలభైరవుడే పిలిపిస్తున్నాడు. మళ్ళీ ఎక్కడ ఉంటుందని భయపడ్డా. 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ భయపడ్డాము. కానీ స్వామివారు స్వతహాగా మమ్మల్ని పిలిపించుకొని ఈ రకంగా రుద్రాభిషేకం జరిగింది. దాని యొక్క అనుభవం చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద జంగల్ లోపల, అభయారణ్యం లోపల ఒక మానవ పురుగులడి అటువంటి నిర్జనవనము లోపల సాక్షాత్తు ఈ కాలభైరవుడు వెలవడం అది చాలా సంతోషకరం, ఆనందం పడుతున్నాం. అదేవిధంగా జమ్మికుంట వాస్తవ్యులు ఈ క్షేత్రంలో కాలభైరవ స్వామి ఉన్నట్టు అక్కడ ఇంత గొప్పగా చారిత్రాత్మకంగా ఇంత శక్తివంతమైనటువంటి దేవాలయం ఇక్కడ స్వయంభూ స్వామివారు ఉన్నారని మాకు తెలియదు. మా అల్లుళ్ళు ఇక్కడ స్వామివారి ఆలయం ఉన్నదని చెప్పి గతంలో మేము ఒకసారి చూసి వచ్చామని చెప్పి మామ తప్పకుండా వెళ్దామని చెప్పంటే ప్రతిష్ట నుంచి దగ్గరికి ఇంటికి వెళ్ళిపోదామనేటువంటి సమయంలో పూర్తి చేశారు. ఆ సమయంలో సరే ఆ కాలభైరవ స్వామి అనుగ్రహం లేనిది, భైరవుని అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదనేది పెద్దలు చెప్పేటువంటి మాట. ఆ భైరవుని అనుగ్రహం వల్ల ఆయన ఇక్కడ దాకా మమ్మల్ని రప్పించుకున్నాడు. ఈ దర్శనమైంది. కాశీలో కాలభైరవం దర్శనమైంది. తర్వాత హనుమకొండలో ఒకటి సిద్ధేశ్వర గుట్ట దగ్గర భైరవ స్వామి దర్శనమైంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దర్శనమైందంటే నిజంగా అందరూ వాళ్ళ సంకష్ట చవితి, మంగళవారం, వైశాఖ మాసం, ప్రదోషకాలం, ఇటువంటి సమయంలో మాకు ఆ కాలభైరవ, త్రిపుర భైరవ సమేత కాలభైరవ దర్శనం జరగడం నిజంగా మాకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహమే. మా అందరికీ క్షేమం జరగాలి, ప్రపంచం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ జై బోలో కాలభైరవ స్వామి భగవానికి జై. కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రజాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. సాక్షాత్తు కాశీలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నట్టుగా చాలా ఆనందంగా ఉన్నది. ఈ చాలా చాలా నిర్జనమైనటువంటి ప్రదేశం, అసలు కాకులు దూరని కారడవిలో ఈ మన కాలభైరవ స్వామి వెలవడం చాలా అత్యంత చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ రావడం. మేము వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి రుద్రపారాయణం చేసి హాయిగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ స్వామివారు మాకు ఇంత దర్శనం చేసినటువంటి మీ పేరు? మా పేరు పోలు శ్రీకాంతాచార్య. శ్రీకాంతాచార్యుల వారు మా అందరికీ కూడా దర్శనం కల్పించినారు. చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ. మన కోటిలింగాలయ గారు అయినటువంటి పానగంటి మహేశ్వర శర్మ గారు ఇంతకు పూర్వం ఒక సుమారు 8 నెలల క్రితం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని నా వల్ల అయ్యేటువంటి కార్యక్రమాలు నేను చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో పాటు అర్చక రంగంలో ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి బాధ్యత కాలభైరవుని నాకు అప్పచెప్పిండు అనేటువంటి భావంతో తను కూడా వాళ్ళ యొక్క మిత్రుల్ని కూడా ఇక్కడికి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో అందరినీ తీసుకురావడం అనేది కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వారి మాటల్లో వారి అనుభవాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. సుందర కాలభైరవ స్వామి భగవానికి జై. కాలభైరవ స్వామి యొక్క దర్శనార్థం నేను 2వసారి రావడం జరిగింది. అలాగే మనకెన్నో కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చేటువంటి వరాలు కాబట్టి ఆ వరాలు అన్నీ కూడా మనకెప్పుడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు కలగాలని చెప్పి మనం దర్శనానికి ఈ కారణ్యటువంటి అడవిలోకి రావడం జరిగింది. ఈ అడవిలో ఈ త్రిపుర భైరవ కాలభైరవ స్వామి గుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాంటి క్షేత్రాన్ని మనం దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని నా వల్ల అయినటువంటి సహాయం కూడా చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కాలభైరవ స్వామి గుడి దర్శనానికి వచ్చి మీ అంతు సహకారం కూడా ఈ స్వామివారికి అందియాలని కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కాలభైరవ స్వామి ఆశీస్సులు ఎప్పుడు కలగాలని చెప్పి
కోరుకుంటున్నాం. కాలభైరవ స్వామి భగవానికి జై. త్రిపుర భైరవి సమేత మహాకాల భైరవ భగవానికి. సమస్త హిందూ బాంధవులకు కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ మన భైరవాద్రి అనేటువంటి ఈ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ మహాకాల భైరవ క్షేత్రంలో మాసంలో ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య మరియు తో పాటు పర్వదినాలలో కూడా స్వామివారికి నిత్య పూజలు, హోమ జపాది క్రతువులు కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంతానం లేనటువంటి వారికి సంతానము, మరియు అదేవిధంగా ఎవరైతే శనితో బాధింపబడుతూ ఉంటారో ఆ శని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మనిషిని మానసికంగా మరియు శారీరకంగా నష్టపరిచేటువంటి అంశం ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చేటువంటి తరుణంలో ఒక మనిషి అనేటువంటి వాడు కొంచెం అలసటకు గురి అవుతాడు. కాబట్టి అప్పుడు శని అటువంటి గ్రహానికి కొద్దిగా సంతోషం కలిగి ఆ యొక్క శని ప్రభావం పోయి ఆ కాలభైరవుని యొక్క మోక్షం కూడా మీకు కలుగుతుందని చెప్పేసి మన పెద్దలు కూడా ప్రవచిస్తున్నారు. ఆ విధంగా కాలభైరవుని యొక్క దర్శనం ఒక పునర్జన్మలో గత జన్మలో చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పాప కర్మల్ని కూడా అన్ని కడివేస్తుందని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు సెలవిస్తున్నారు. ఈ విధంగా మహాకాలభైరవుని యొక్క దర్శనం చాలా సంతోషదాయకం అని చెప్పేసి అనుకుంటున్నాము. వచ్చేటువంటి వారు ఎవరే కానీ అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథులలో రాగలరు. జై కాలభైరవ, జై కాలభైరవ, జై కాలభైరవ.